చిత్తూరు జిల్లా పెదపంచాని మండలం గోనమాకులపల్లిలో నూతనంగా నిర్మించిన శ్రీ విద్యా వరసిద్ధి వినాయక స్వామి దేవస్థాన విగ్రహ ప్రతిష్టాపన ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కుంభాభిషేక మహోత్సవాన్ని నిర్వహించిన ధర్మకర్త నాగభూషణం ఊరేగింపు కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. కుంభాభిషేకాన్ని పురస్కరించుకొని ఆలయంలో వేద పారాయణం, గణపతి పూజ, కలశ ఆరాధన లాంటి కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే అమర్, మాజీ ఎమ్మెల్సీ రెడ్డప్పారెడ్డి తదితరులు పాల్గొన్నారు. వెంకటరెడ్డి గారి బాట 80,000. వెంకటరెడ్డి కావాలి 80. వెంకటరెడ్డి గారి బాట 80,000 ఒకటి కైంకర్యం చేసుకోవచ్చు. రెండోసారి భాస్కర్ రెడ్డి గారి బాట 85,000. విజయ్ భాస్కర్ రెడ్డి గారు 85,000. 90,000. ఒక కలెక్టర్ కావచ్చు, ఒక ఎమ్మెల్యే కావచ్చు, ఈ మహాగణపతి అంత విద్యకి ఆరోహణ ప్రశ్నలో కేరళ వచ్చిన పండితులు ఏం పేరు పెట్టాలంటే ఈ గణపతికి విద్యా వరసిద్ధి గణపతి అని నామకరణం చేస్తున్నాము. అందుకని ఈ ఊర్లో ఈ చుట్టుపక్కల చదివిన వాళ్ళు మన ఢిల్లీ వరకు పోవాలా. దానికోసం ఈ పోవాలి. ఈ లడ్డు వేలపాటుగా స్వామివారికి వెండి కవచం చేయాలని సరే ఒకటో